అర్జెంటుగా ఓ 1000 రూపాయలు అవసరమయ్యాయమ్మా. బ్యాంక్ వెళ్దాం అనుకున్నాను. ఎలాగో నీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి నాకే ఖర్చు పెడతావు కాబట్టి అందులో ఓ 1000 తీసుకుంటాను. ఏమంటావు? అది అత్తయ్య. అదే కదా, నా డబ్బులు నేను తీసుకుంటాను. నువ్వేమంటావు? నా బొంగోరు తల్లి. కొంట్లో పడితే చాలు బతుకునే బతుకదో. ఓకే, షష్టి పూర్తికి చెవి కమ్మలు చేయించుకుంటాను. ఈ బొంద నీ 1/2 కిలో బంగారం బ్యాంకులో తక్కువ వడ్డీకి తాకట్టు పెట్టి బయట ఎక్కువ వడ్డీకి తిప్పుతుంది. అందమైన అమ్మాయిలు కనబడగాని మీలాంటి వెధవలందరికీ పోకిరి బుద్ధులు వచ్చేస్తాయి. ఏదో రకంగా టచ్ చేసి రాక్షసానందం పొందడానికి ట్రై చేస్తారు. ఆ ప్లాన్ లో భాగంగానే మీరు నన్ను గుద్దారు. కాదని మీ ఇష్టదైవం మీద ఒట్టేసి చెప్పండి. వాట్? యు హావ్ మిస్టేకెన్ మీ. చిల్, ఓకే? నో, వాంటెడ్లీ యు హావ్ డన్ ఇట్. డోంట్ యు నో హౌ టు బిహేవ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్? మా ఇదిగో నేను నీ కోసం కొన్న చీర. అయ్యో, చూసారా? నా కొడుకు నా కోసం 20,000 రూపాయలు పెట్టి చీర కొన్నాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానన్నా. ఎలా ఉన్నావు? మా అమ్మకు కొడుకులాగా, మీ అమ్మకు మొగుళ్లాగా, మీ అందరికి బాబులాగా బానే ఉన్నాను రా. కానీ నువ్వేంట్రా అమెరికా వెళ్ళేటప్పుడు గంట మార్కు చుట్టలాగా గట్టిగా ఉండేవాడి, ఇప్పుడు కరీంబీడి కట్లాగా సన్నబడ్డావు. మీ దిక్కుమాలిన పోలిక లాపితే కొంచెం లోపలికి వెళ్దామా? రానన్నా. అమ్మా నాకివ్వమ్మా. ఏవే తులసి, వచ్చి బాబుకు దిష్టితే. అమ్మాయి ఏమే, ఇన్ని మిరపకాయలు ఇంత ఉప్పు తీసుకురా. ఎందుకు? అవి లేకుండా దిష్టి ఎలా తీస్తావమ్మా? ఎండు మిరపకాయలు రాళ్ళెప్పట. ఇలా రా. దిష్టి తీయడానికి వెంట్రుకలకు మించింది గాని మంచిది గాని ఏదీ లేదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ముసల్దాని దిష్టి, ఇంట్లో దిష్టి పోవాలి. రానన్నా. అందుకే దాంతోకి వెళ్తావు. దానికి మండిందంటే నీ తెల్ల జుట్టుకి నల్ల రంగు వేయించి ముక్కుబడి పేరుతో నున్నగా గొరిగించి ఆ వచ్చిన జుట్టుతో సగం సవరాలు చేయిస్తుంది. మిగిలిన జుట్టుతో మీసాలు గడ్డాలు చేయిస్తుంది. అవి కూడా నీ చేతే అమ్మిస్తుంది. నేను వేడి నీళ్ళు రెడీ చేస్తాను, స్నానం చేద్దు గాని. బాబాయ్ 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 ఏం చేస్తావు అందరికీ అన్ని తెచ్చా. కాకపోతే లగేజ్ ఎయిర్పోర్ట్ లో మిస్ అయింది. ఈయన అడిగినా అమ్మని అడిగినా ఒకటే. అబ్బో కనిపెట్టేశారు. మంచినీళ్ళు తీసుకో అయ్యా. వదినా బాగున్నావుగా? బాగున్నాను. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు. ఎప్పుడు తిన్నావో ఏమిటో. కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే అన్నం వడ్డిస్తాను. వదినా, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే వదినా. నీ గురించి తప్ప మిగతా అందరి గురించి ఆలోచిస్తావు. నువ్వు మారలేదు వదినా. నువ్వు మారలేదుగా. తొందరగా వచ్చే. పోనీలే వదినా, పద్మకి ఇన్నాళ్లకు మంచి సంబంధం కుదిరింది. ఇంకా ఎక్కడ కుదిరింది వదినా? పిల్లని చూసుకోవాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు అడిగే కట్నం మనకీ నచ్చాలి. ఎన్నున్నాయి? పెళ్ళన్నాక కట్నాలు తప్పవు కదా వదినా. అవును, చీరను చూస్తూ దగదగలాడిపోతుంది. ఎంతైంది వదినా? 2000 అయింది వదినా. 2000? ఏ ఎక్కువ వదినా? ఎక్కువ పాడా? నేనింకా ఏ 10,000 అనుకున్నా. నీ మొహం, మొన్న షాప్ లో ఇలాంటి చీర అడిగితే 20,000 చెప్పారు. ఇది ఖచ్చితంగా 20,000 పైనే ఉంటుంది. నిజమా? మరి 2,000 అని చెప్పారేంటి? మనకు ఎక్కువ రేట్ చెప్తే ఏడుస్తామని అలా చెప్పుంటారు. నిజమే, 20,000 రూపాయల చీర కాబట్టి అంత రిచ్గా ఉంది. వదినా, 2,000 రూపాయల చీరైనా 20,000 రూపాయల చీరలా ఉంది. మీ అమ్మాయి ఏ షాప్ లో కొందో చెప్తే నేను రేపు ఒక చీర కొనుక్కుంటా. నేను 2 కొంటాను. అలాగే, అడిగి చెప్తాను.
నాకు 20,000 పెట్టి తెచ్చాడు. అమ్మో, ఇది కట్టుకోకూడదనుకున్నా. కాకపోతే వాడంత ప్రేమగా తెచ్చాడు కదా, కట్టుకోకపోతే బాధపడతాడని కట్టుకున్నాను. ఈ ఫంక్షన్ అయిపోతే పెట్లో పెట్టి దాచిపెట్టుకుంటాను. పెట్టెలో ఎందుకు? గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టు. పిసినారిదానా పిసినారిదానా. వదినా, నేను మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. నిజంగా ఈ చీర 20,000ఏనా? వదినా, నేను మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. నిజంగా ఈ చీర 20,000ఏనా? అనుమానం ఎందుకు వచ్చింది? పోయే కాలం వచ్చి అంటే 20,000 కన్నా ఎక్కువే ఉంటుందేమోనని. ఆ, బాగానే కవర్ చేసావు. ఓ అదా, మా వాడే తెచ్చినా అంతే. రూపాయి వస్తువు తెచ్చినా 10 రూపాయల్లో ఉంటుంది. దీని మొహం. ఆ చీర 1000-2000 ఉంటది. 20,000 బిల్డప్. అవును, దీని పిసినార్తనం దీని కొడుకు కూడా వచ్చింది. అందుకే 2,000 చీర కొని 20,000 అని అమ్మకు మస్కా కొట్టాడు. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఏ కోడలి పిల్ల, కొత్త చీర కట్టి పూలు పెట్టేసరికి పెళ్లి కళ వచ్చేసింది. నగలు కూడా పెట్టాననుకో, పెళ్లి కొడుకు కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే. చాలే వదినా, ఈ నగలు పెట్టు. ఏమో అనుకున్నాను, కూతురుకి బానే నగలు చేయించావే. నా మొహానికి అంత అదృష్టం కూడానా? అవి గిల్టు నగలు. మా మొహాలకు అవి కూడా లేవు కదమ్మా. అది పెట్టుకోగా మిగిలినవి మీరు పెట్టుకోండి వదినా. అలాగే, ముందు దీనికి పెట్టని. ఎందుకు ఎలా కదులుతున్నావు? నా మెడను ముట్టుకుంటే నాకు చక్కలి గింతలు వస్తాయి అత్తయ్య. ఆడవాళ్ళని మేం పట్టుకుంటేనే చక్లి గింత అంటున్నావు, మరి రేపు మొగుని చెయ్యనిస్తావా లేదా? మీరు పట్టుకుంటే అన్నాను కానీ మొగుడు పట్టుకుంటే అంటానా ఏంటి? అమ్మో, ఏమో అనుకున్నాను. కోడలు గడిస్తే వదినా, ఈ 2 నెక్లెస్లు మీరిద్దరూ పెట్టుకోండి. నీ మెళ్ళ ఏమీ లేవు కదా వదినా, నువ్వే పెట్టుకో. ఎవరు పెట్టుకుంటే ఏముంది, మీరు పెట్టుకోండి. సుమతి, పెళ్లివారు వచ్చారు, అమ్మాయిని తీసుకురండి. అలాగేనండి. అబ్బా, ఎంత అందంగా ఉన్నావు వదినా. అవునుదిరా, నిన్ను ఈ అలంకారంలో చూస్తుంటే నా అదిష్టి తగిలేలా ఉంది. నిజంగా నీలాంటి భార్య దొరకడం మా అన్నయ్య అదృష్టం. వదినా, నువ్వు కాబట్టి కోపం వచ్చినప్పుడు తిడుతూ, అవసరం వచ్చినప్పుడు కొడుతూ, ఏ లోటు రాకుండా తల్లిలా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావు. పొగిడించాలు, పని చూడండి. అవి ఆ పూలు పెట్టు. అవి పొగడతలేమిటే నీ బొంత. ఆహా, ఈ నెక్లెస్ ఎంత బాగుందో. ఎంతకు చేయించావు వదినా? 1,00,000 రూపాయలకి. ఓ, ఎక్కడ చేయించావు వదినా? రజానాలో. నేను వదిన అడిగితే నువ్వు సమాధానం చూతావేంటి? ఆ నెక్లెస్ ఆవిడదే, అందుకే చెప్పింది. ఓహో, నీ ఫంక్షన్ కని తెచ్చిందా? కాదు, వాళ్ళ మనవడి ఫంక్షన్ కి నా దగ్గర తాకట్టు పెట్టింది. విడిపించుకోలేక వదిలిపెట్టింది. ముందు ఆ నెక్లెస్ పెట్టు. వదినా, అన్నీ ఉన్నాయి కానీ చేతికి ఉంగరం కూడా ఉంటే బాగుండేది వదినా. 5 నిమిషాల్లో అన్నీ వచ్చేస్తాయి. ఎలా వదినా? నువ్వు ఈ నెల వడ్డీ కట్టాలిగా. వదినా, వచ్చే నెలలో ఇచ్చేస్తానుగా. వడ్డీ ఇవ్వగానే నీ ఉంగరం నీకు ఇచ్చేస్తానుగా. వదినా, 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 అరే, నా మాట విను వదినా. చూడు, బాగుందా? ఉంగరం వదులుతుందా ఏమిటి అనసూయ మజాక? చూసావుగా, నువ్వు కోరుకున్నట్టే నా చేతికి ఉంగరం వచ్చింది.
నీకు సంతోషమేగా? సంతోషమే వదినా. అలా ఏడుస్తూ చెప్తావే, కొంచెం నవ్వుతూ చెప్పు. సంతోషమే వదినా. ఇది నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడటం కోసమే నీ ఉంగరం నేను తీసుకున్నాను. నువ్వు చెప్పు సీత, ఇంకా ఏమేం నగలు తక్కువయ్యాయి నాకు? దీనికి మూడింది. అంటే అది అన్నీ ఉన్నాయి ఎదురా. నీ మొహం సరిగ్గా చూడు. పాపటి బిళ్ళ, పాపటి బిళ్ళ తక్కువైందని కనపట్టల్లా? నిజమే, కాకపోతే నీకు లేదుగా. కానీ నీకుందిగా. అది నాకు కావాలిగా. నువ్వు పోయిన నెల వడ్డీ ఇవ్వలేదుగా. అర్థమైంది. నగలతో నీ దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. తొందరగా ఇవ్వు. తీసుకోవదినా. నవ్వుతున్నావేంటి? పద్మని నవ్వమన్నావని. దాన్ని పై నుంచి దూకమంటాను, నువ్వు దూకేస్తావా? చెప్పిన దానికి యాక్షన్ చేయండి చాలు, ఓవర్ యాక్షన్ వద్దు. అత్తయ్య, పంతులు గారు రమ్మంటున్నారు. వస్తాను పదా. మా చిన్నమ్మాయి అండి. చిన్నమ్మాయ మరి ఎంత పెద్దగా ఉంది ఏమిటండి? షాక్ అయ్యారా? ఊరికే జోకు. తానేగా ఇందాక మాకు అడ్రస్ చెప్పింది. అవునండి, మహాలక్ష్మిలా ఉంది. ఏమిటండి ఇది? అసలు స్వీట్స్ ఏనా ఇవి? కొన్నారా, ఇంట్లో చేయించారా? మా మధుయే స్వయంగా చేసిందండి. ఏ బాగోలేదా? ఈ స్వీట్ గురించి మళ్ళీ అడగడం కూడాను? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఊరికే జోకు. ఇటువంటి స్వీట్స్ నా జీవితంలో తినలేదంటే నమ్మండి. అబ్బా, మీ కుళ్ళు జోకులు ఆపండి, అమ్మాయిని చూద్దాం. అయ్యా, అమ్మాయిని త్వరగా తీసుకురండి. మా పెద్దమ్మాయి పేరు పద్మ. డిగ్రీ చేసింది, కంప్యూటర్ కూడా నేర్చుకుంది, వంట బాగా చేస్తుంది. అంటే గతంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కూడా చేసిందా? కాదు, హోటల్లో కూడా పనిచేసిందండి. ఇలా చెప్తుందేంటి? ఊరికే
జోకు. ఏమో అనుకున్నాను గడుగ్గాయివే. బావగారు, వీడు మా ఒక్కగానొక్క కొడుకు. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. నెలకి 50,000 జీతం. అది కాకండి, అగ్రహారంలో 10 ఎకరాల పొలం, హైదరాబాద్ లో పెద్ద స్థలం. దాంతో లక్షల లక్షలు కట్నం ఇస్తామని ఎన్ని సంబంధాలొచ్చినా మీ గురించి మీ కుటుంబం గురించి విని మీ ఇంటి పిల్లే మా ఇంటి కోడలైతే బాగుంటుంది అని వచ్చామండి. సంతోషం. అయ్యా, ఇక పెళ్లి చూపుల కార్యక్రమం కూడా ముగించేస్తే ఓ పని అయిపోతుంది. అయ్యా, పెళ్లి కుమార్తెను చూసుకోండి. అమ్మా, నువ్వు కూడాను. ఇదేమిటి, నేను కొన్న చీర ఇది కాదే. మరి అక్కయ్య ఈ చీర కట్టుకుందేమిటి? అసలు నేను కొన్న చీర ఏమైంది సుమి? అయ్యా, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడిగేయచ్చు. పెళ్ళైన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఒప్పుకుంటే జాబ్ చేయాలనుకుంటున్నానండి. నాకేమీ అభ్యంతరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ఇదిగో అక్క, మన పద్మ కట్టిన చీర చూసావా? అది 2,000 అంట. నిజమా? 20,000 అనుకుంటున్నాను. లేదక్క, 2,000 అంట. మన మధుయే తెచ్చిందంట. లేదు, అచ్చం ఇలాంటి చీరే మా పక్కింటి ఆవిడ కొన్నది. అడిగితే 20,000 చెప్పింది. అవునా? మరి 2,000 ఎలా తెచ్చింది? అదే అర్థం కావట్లేదు. సర్లే అక్క, మనకెందుకు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, లేదంటే చీరెలా మారుతుంది? ఏదేమైనా ముందుగా చూసుంటే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేదాన్ని. ఆల్రెడీ అక్క కట్టుకుంది కాబట్టి ఏమీ చేయలేను. అమ్మా, ఇక అమ్మాయిని తీసుకెళ్ళండి. భగవంతుడా, కిన్నాళ్ళకి మా అక్కకి మంచి సంబంధం దొరికింది. అబ్బాయి కూడా మంచివాడిలా ఉన్నాడు. ఎలాగైనా ఈ సంబంధం కుదిరి మా అక్కకి పెళ్లి జరిగేలా చూడు స్వామి. అయ్యా కృష్ణశాస్త్రి గారు, అమ్మాయిని చూసుకున్నారు. మరి ఆ నిర్ణయం కాస్త చెప్పేస్తే. దాందే ఉంది శాస్త్రి గారు. స్వీట్లతో మొదలు పెట్టాం, భోజనాలతో ముగించేస్తే మా నిర్ణయం చెప్పి వెళతాం. ఏమంటారు? సుమతి, ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనండి. అబ్బో, ఏర్పాట్లు బాగానే చేశారు వదినా. వదినా, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అనసూయమ్మ ఇంట్లో భోజనాలు పెడతారంట. అవును వదినా, ఇవాళ మనం ఎలాగైనా భోంచేసి తీరాల్సిందే. అలాగే రా వదినా, ఏర్పాట్లు బాగానే చేశారు వదినా. వదినా, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అనసూయమ్మ ఇంట్లో భోజనాలు పెడతారంట. అవును వదినా, ఇవాళ మనం ఎలాగైనా భోంచేసి తీరాల్సిందే. అలాగే రా వదినా. పద పద. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముఖ్మశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనస్సున్నోతిభిः శిరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి
రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి పుష్పం సమర్పయామి నమస్కరోమి. అమ్మా అక్షంతలు తీసుకురండి. అలాగేనండి. మాతా పురుస్థాజముదాయ హర్షక్రః ప్రవిద్వాన్ ప్రవిశస్యతస్రహతమేవం విద్వాన్ అమృతేహ భోజనాన్యః పంథా ఆయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం శివమచ్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానాం పరాయణం. ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరః. పంతులు గారు ఇదిగోండి.